బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబిలోకి కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ప్రణీత్ రావు కేసు విచారణను సిట్కు అప్పగించింది. ఇక మరోవైపు ప్రణీత్ రావును వారం రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనను పంజాగుట్ట పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఎస్ఐబిలోకి కీలక సమాచారాన్ని మాయం చేశారన్న ఆరోపణలపై ప్రణీత్ రావుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు కేసు విచారణను సిట్కు అప్పగించింది. మరోవైపు ప్రణీత్ రావును వారం రోజుల కస్టడీకి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్లో కోరారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి చెప్పండి. సంజన, మనం గమనించవచ్చు, ప్రణీత్ రావును సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం ఛాలెంజ్ తీసుకొని ఈ ప్రణీత్ రావును కనుక విచారిస్తే ఇంకా చాలా మంది అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో చేసిన అక్రమాల తాలూకు చిట్టా ఒకటి బయటపడే అవకాశం ఉంది. దీంట్లో కొంతమంది పెద్దలు కావాలని చెప్పేసి ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళ కదలికలు, వాళ్ళు చేస్తున్న మూవ్మెంట్స్ ని కనుక్కోవడమే కాకుండా కొన్ని అరెస్టులకు కారణం అంటే గతంలో జరిగిన కొన్ని ఇన్సిడెంట్ మనం గమనిస్తే దాంట్లో కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఎడిపోతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు కనుక్కొని ఆ నేపథ్యంలోనే కొంతమందిని ట్రాప్ చేసినట్టు తెలుస్తా ఉంది. కూడా బయటకు రావాలంటే దీన్ని వెనుకున్న శక్తుల వివరాలు తెలియాలంటే మాత్రం ప్రణీత్ రావుకు సంబంధించి వారం రోజుల పాటు కనుక కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పని కూడా పోలీసు యంత్రాంగం భావిస్తుంది. తర్వాత ప్రణీత్ రావుకు సంబంధించిన వ్యవహారంలో దీంట్లో శ్రీధర్ రావుకు సంబంధించి ఒక పిటిషన్ కూడా దాఖలైంది పంజాగుట్టలో. తన ఫోన్ కూడా ట్యాప్ చేసి ఒక మీడియా ప్రతినిధి తనని చాలా ఇబ్బందులు పాలు చేశాడని చెప్తున్న వ్యవహారం మీద కూడా ప్రస్తుతం పిటిషన్ దాఖలైన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా పరిగణలో తీసుకుని ఈ ఫోన్ ట్యాపింగ్ డేటాలో శ్రీధర్ రావు ఫోన్ నెంబర్ ఏమైనా ఉందా, ఆ తర్వాత దీనికి వెనుక నడిపించిన మీడియా ప్రతినిధి మీద కూడా నిఘా పెట్టే అవకాశం అనిపిస్తుంది. మొత్తం మీద ప్రణీత్ రావును కనుక పోలీస్ కస్టడీ తీసుకుని విచారణ చేస్తే ఖచ్చితంగా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందని చెప్పిన వ్యవహారం కాకుండా దీంట్లో బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది పెద్ద హస్తం ఉందని చెప్పి అన్న సమాచారం అయితే ఉంది. దాన్ని పూర్తి స్థాయి ఎవిడెన్స్ రూపంలో ఆ ప్రణీత్ రావు ద్వారానే తెలుసుకోవాలని చెప్పి దానికి సంబంధించిన డేటాను కూడా చాలా వరకు రికవరీ చేసి తెలుస్తుంది. ఆ రికవరీ అయిన డేటా తర్వాత వీళ్ళు ఎప్పుడు ఏ రకంగా ఈ ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టారు, జిల్లాల్లో సైతం కొన్ని వార్ రూమ్లు ఏర్పాటు చేసి మరి ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారని చెప్పి ఆ వ్యవహారం కూడా ఇప్పటికీ కీలకమైన సమాచారం సేకరిస్తూ మొత్తం మీద ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారం కాకుండా ఓటుకు నోటు కేసులో కూడా చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాప్ చేసి దాన్ని ఆ వీడియోను కూడా లీక్ చేసి ఆ ఆడియోను కూడా లీక్ చేశారన్న ఒక అనుమానం కూడా కలుగుతా ఉంది. ఇదే కాకుండా నారా లోకేష్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పిన వ్యవహారం కాబట్టి అంటే ఎవరి ఫోన్ అయినా ట్యాప్ చేయగలిగిన అత్యాధునిక టెక్నాలజీ తోటి ఈ టీం పనిచేసింది. ప్రణీత్ రావు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది పెద్దల కనుసన్నల్లోనే వర్క్ చేశారని చెప్పిన నేపథ్యమే కాకుండా మనం చెప్పుకుంటున్నాం. దీంట్లో ప్రధానంగా ఏదైనా ఒక కాల్ డేటా రికార్డ్ చేస్తున్నప్పుడు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నప్పుడు కీలకమైన సమాచారం ఏదైనా ఉంటే దాన్ని పెన్ డ్రైవ్ ద్వారా తీసుకునే సదరు వ్యక్తులకు అప్పచెప్పిన తర్వాత వాళ్ళు దాని మీద ఫర్దర్ గా మూవ్ అయ్యి చూస్తా ఉంది. మరి పెన్ డ్రైవ్ ద్వారా తీసుకున్న సమాచారాన్ని మరి ఎవరికి అందజేశారు, ఎవరు దాన్ని రిసీవ్ చేసుకున్నారు, తర్వాత ఎలాంటి డేటాను వాళ్లకు ఆ పెన్ డ్రైవ్ ద్వారా ఇచ్చారని దాని మీద కూడా పూర్తిగా సమాచారం రాబట్టాలంటే ఖచ్చితంగా వారం రోజుల పాటు పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి కూడా ప్రస్తుతం పోలీస్ యంత్రాంగం భావిస్తా ఉంది. మొత్తం మీద దీనికోసం ఏర్పడిన ప్రత్యేకమైన పోలీసు టీం మరిన్ని వివరాలు వచ్చే అవకాశం తెలుస్తాం. ఇదే కాకుండా మరి కాసేపు రిమాండ్ రిపోర్ట్ లో కూడా చాలా విషయాలు అంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ చేసే వరకు విచారణ జరిపిన క్రమంలో అనేకమైన సంచలనమైన విషయాలు బయటపెట్టి తెలుస్తా ఉంది. దీంట్లో రాజకీయ నాయకుల ప్రమేయం నుంచి తర్వాత రిటైర్డ్ అధికారుల ప్రమేయం దగ్గర నుంచి ఎలాంటి వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ లో సంబంధించిన వ్యవహారంలో కొంత గైడ్ లైన్స్ అంటే అలాంటి వ్యక్తుల ఫోన్ ట్యాప్ చేయమని చెప్పడమే కాకుండా తర్వాత దీంట్లో ఎవరెవరిని ప్రయారిటీ అంటే ఒక లిస్ట్ తయారు చేసి ఆ లిస్ట్ ఇచ్చిన తర్వాత దాంట్లో ఎక్కువ ప్రయారిటీ ఎవరి ఫోన్ ట్యాప్ చేయాలన్న వ్యవహారం మీద కూడా అధికారుల దగ్గర నుంచి కావచ్చు, సదరు బీఆర్ఎస్ నాయకుల దగ్గర నుంచి వచ్చే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉన్నాయని చెప్తున్న వ్యవహారం కూడా ఉంది పని ప్రస్తుతం రిమాండ్ రిపోర్ట్ లో కూడా పేర్కొన్న చూస్తుంది. మొత్తం మీద ప్రణీత్ రావు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో
ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు హస్తం ఉంది. వాళ్ళు ఎవరు, తర్వాత ఎందుకు, ఏ సందర్భాల్లో, ఎన్నిసార్లు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ సేకరించిన దాని మీద ఇన్ఫర్మేషన్ రావాలని మాత్రం ఖచ్చితంగా పోలీస్ కస్టడీ కావాలని చెప్పేసి కూడా వారం పాటు కోర్టు అడిగింది. కోర్టు ఖచ్చితంగా సమయం ఇస్తే మాత్రం చాలా మంది విషయాలు గుర్తుపెట్టే అవకాశం కనిపిస్తా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.